సందేశం ఇవ్వాల్సిందిగా సందర్భంగా విద్యార్థులు లేకుండా సభగా జరుగుతుంది అనుకున్నాను ఫంక్షన్. కానీ ఉపాధ్యాయులందరూ కూడా కోరుకొని ఇంత గ్రాండ్గా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మంచిగా జరుపుతున్నందుకు మన విద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రవీణ్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి మరియు ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అన్నిటికన్నా ముందు విద్యార్థులకు కావాల్సింది డిసిప్లిన్. ఫస్ట్ విద్యార్థికి డిసిప్లిన్ నేర్పాలంటే మొట్టమొదటిగా ఉపాధ్యాయులుగా మారకుండా యూ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్ వెదర్ వీఆర్ హ్యావింగ్ డిసిప్లిన్ విత్ అస్ ఆర్ నాట్. ఎందుకంటే విద్యార్థుల ముందుకి ఎవరు వెళ్ళినా కానీ డిసిప్లిన్తో వెళ్ళాలి. ఒక్క మాట మనం విద్యార్థులకు చెప్తున్నామంటే ఖచ్చితంగా వాడు ఎట్టు ఉండాలో, మనకి బిడ్డ ఎట్టు ఉండాలో, మనకి ఖచ్చితంగా మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఉండాలంటే మనకి డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్ కలిగి ఉండాలి. మొట్టమొదటి ఎందుకు దీని డిసిప్లిన్ గురించి ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే డిసిప్లిన్ లేనిదే హ్యూమన్ లైఫ్ జీరో. నువ్వు ఎంత ఎడ్యుకేషన్లో చదవాలి, నువ్వు ప్రొఫెసర్గా, పిఎంగా, సీఎంగా ఏదన్నా నీ దగ్గర డిసిప్లిన్ లేకపోతే యు ఆర్ జీరో, యు ఆర్ నథింగ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ప్రతి విద్యార్థిని కూడా మనం వీ హ్యావ్ టు ఇన్స్పైర్ అవర్ స్టూడెంట్స్ టువర్డ్స్ టు డెవలప్ ద డిసిప్లిన్. విద్యార్థులకు మనం నేర్పాల్సింది అది. ఒక్కసారి మనకి వాటికి గుడ్ కాండక్ట్ అనేది మనం టీచ్ చేసామంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. చదువు కాదు, ప్రతి ఒక్కరి ఉద్యోగం కాదు, ఏది టార్గెట్ చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళు సాధించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్ పట్ల, విద్యార్థుల పట్ల ప్రేమ కలిగి వాళ్ళకంతా కూడా డిసిప్లిన్ అనేది పక్కా నేర్పాలి. ఆ ఉద్దేశంతోనే ఈ విద్యాలయంలో 2001లో అడుగు పెట్టిందే నాకైతే ఒక హెల్లో వచ్చి పడినట్టు అయింది. ఎందుకంటే మా పాత కొలీగ్ ప్రవీణ్ సార్కి తెలుసు, ప్రజెంట్ ప్రిన్సిపల్ హరివర్ ప్రసాద్ సార్కి తెలుసు ఎలా స్కూల్స్ నడిపించామో వరంగల్. విద్యార్థులు అంటే ఏది చెప్తే కరెక్ట్గా ఉపాధ్యాయులు అంటే వినాలి. ఎవరన్నా కానీ ఏ టీచర్ అన్నా చెప్పని కానీ ఇష్యూ అనేది ఉండేదే కాదు. అలాంటి డిసిప్లిన్ స్కూల్ నుంచి వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జీరో డిసిప్లిన్ నేను కనుక్కోగలిగాను. చాలా కష్టం ఉంది విద్యార్థులు. ఏం చేయాలి? ప్రిన్సిపాల్ గారు వెంకటరెడ్డి గారు సార్ మరి ఏం చేద్దాం, ఏదన్నా చేయాలా, పిల్లలు బాగుపడాలి, ఒక్క మాట చెప్పాడు ఆయన. సరే తీసుకున్నా. ముందు ఏం చేయాలో వాడికి చెప్పాలి. మనం కరెక్ట్ ఉండాలి, మనం చెప్పాలా, ఏ విధంగా వాడికి ఇంజెక్ట్ చేయాలా. సో 2002 టీచర్స్ డే చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా నేను వెతికాను. ఒక మంచి టీచర్ని కనుక్కోవాలి ఎవరన్నా కానీ. వాళ్ళ చేత వీళ్ళకి సందేశాలు ఇప్పించాలి. విద్యార్థులు ఫస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, విద్యార్థులు ఎట్లా ఉండాలి, వాళ్ళకి క్రమశిక్షణ ఎట్లా ఉండాలి, వాళ్ళ లైఫ్ ఏ తీరుగా బాగు చేయాలన్నది ఆలోచించి చుట్టుపక్కల ఉన్న ఉపాధ్యాయులు ప్రతి ఒక్క అకేషన్ ఎక్కువగా కల్చరల్ యాక్టివిటీస్ మోటివేట్ చేస్తూ ప్రతి అకేషన్లో ఒక ఉపాధ్యాయుని తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేసి విద్యార్థులకి క్రమశిక్షణ గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. సరే పట్టాన్ని ఎక్కదు కదా పిల్లలకి, పిల్లలు అంటే పిల్లలే, వాళ్ళు చేసేది చేస్తానే ఉంటారు. అయినా కానీ వదలకుండా వాళ్ళని వెంట డే నైట్ చేసాం వదల. అంటే ఎంతవరకు చేసాము అంటే ఫోన్ పెట్టాలంటే వాడు గజగజలాడాలి. స్కూల్స్లో ఫోన్లు పెట్టేసి పిల్లల చదువులు లేకుండా జస్ట్ దే ఆర్ వాచింగ్ మూవీస్. ఎన్నో వెబ్సైట్లు వాచ్ చేస్తూ ఉండేవాడు డే అండ్ నైట్. ఉపాధ్యాయులని హ్యాపీగా అంతా ఇంట్లో ఉండాలి, మనం లాగేస్తాం వస్తాం ఇంట్లో పడుకుంటాం. పిల్లలు ఏం చేస్తున్నారో ఎవరికి తెలిసేది కాదు. ఈవెన్ అలాంటి స్థితిలో కూడా ఒక అబ్జర్వేషన్ పెట్టి సీక్రెట్గా అబ్జర్వ్ చేసి ఇన్ని ఫోన్లు పడగొట్టాను. ఎప్పటికి భయపడలా, మస్తు ట్రై చేశారు, ఏమి ఎవరికి భయపడలా, తొక్కు చేసిన. ఎందుకంటే పిల్లలకు ముందు చెప్పాలి మనం 1-10 సార్లు తప్పు చేయొద్దు. వాడు టీచింగ్ నంబర్ ఆఫ్ టైమ్స్. ఫైనల్లీ ఏం చేస్తున్నాం, డిస్ట్రక్షన్స్ వెళ్ళిపోవాల్సి వచ్చింది, తప్పదు. కానీ ఏం చేయాలి, వాడిని కంట్రోల్ చేయాలి, మార్పు తేవాలి.
విసిగిపోకుండా ఉపాధ్యాయులు ఏంటంటే వాళ్ళు వెంట పడితే ఆటోమేటిక్గా పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు సెట్ అవుతారు, డిసిప్లిన్ నేర్చుకుంటారు. ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి, ఇప్పుడున్న విద్యార్థి అందరికీ కూడా నేను శత్రువుగానే చెప్పిస్తాను. కానీ వాళ్ళు బయటికి డిపార్ట్ అయిన తర్వాత వాళ్ళందరూ ఫోన్ చేసి, సార్ మీరు లేదే నా లైఫ్ లేదు, మీరు లేదే నా లైఫ్ లేదు. ఇలాంటి మాటలు వింటుంటే నిజంగా ఉపాధ్యాయుడిగా నాకు కళ్ళంటి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎస్, ఆ రోజు నేను కొట్టాను, వాళ్ళు కొట్టాలా తప్పదు. తల్లిదండ్రులు మన పట్టణంలో పిల్లలు ఎందుకు? we are the parents here, we should not leave the children alone, we have to follow them, we have to observe them what they are doing. That's what I have done. As a result, I succeeded all my services. Many of the students settled well and they are leading very nice life. దానికి నాకు చాలా గర్వంగా ఉంది. ప్రియమైన ఉపాధ్యాయులు మీరు కూడా, నేను ఏంటంటే ఎవరు కూడా ఈ పని నాది కాదని అలా ఎవరు అనుకోవట్లేదు. కానీ ఎక్కడ ఒకరు వెనక పడితో అన్న భయపడి నేను చెప్తున్నాను. జస్ట్ ట్రై టు బిహైండ్ ద చిల్డ్రన్, కరెక్ట్ దెమ్, ఫైండ్ ద ఫాల్ట్స్ విత్ దెమ్, క్లారిఫై ద డౌట్స్, గో వెరీ క్లోజ్ టు ద చైల్డ్. అప్పుడు కానీ మనకు వాళ్ళ బాధలు తెలియదు. కొట్టాలా, దగ్గర తీయాలా, ప్రేమించాలా, వాడికి మనం దారి చూపాలి. మంచి దారి చూపించేవాడే వెరీ గుడ్ టీచర్. A teacher inspires the students to live very good life. కాబట్టి నేను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే, ప్లీజ్ ఫాలో ద చిల్డ్రన్. When they are committing a mistake, you have to correct it. అది తప్పదు. ఎందుకంటే మనం పేరెంట్స్గా ఇక్కడ ఉన్నాం కాబట్టి అది మన బాధ్యతగా మనం తీసుకొని విద్యార్థుల లైఫ్ని మంచిగా మనం తీర్చిదిద్దటమే మనం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ గారికి, మరియు అవకాశం ఇచ్చినటువంటి ఈ జరపడానికి అవకాశం ఇచ్చినటువంటి మన ప్రిన్సిపాల్ హరివల్ ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనుభవాన్ని, ఆలోచనను రంగరించి చక్కని సందేశం అందించిన బాబురావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా రిక్వెస్ట్ సుధాకర్ సార్ టు అడ్రస్ ది గ్యాలరీ. My affectionate friend Naveen sir, and old friend, aged and wise friend Baburao sir, and all affectionate colleagues by name, I congratulate all of you on this day of Teachers Day. And first of all, I extend my gratitude to our principal sir, Harivara Prasad sir, for inviting me on phone. Through message, he requested me to come to this occasion, and sir, I was very much thankful to Praveen sir. He has come in front of my house. Actually, I am sorry sir, I am suffering from fever, typhoid. Yesterday I went to Hitlam. Sorry Praveen, I couldn't call you inside. That is the thing I feel. So first of all, as a teacher, I share my views on this occasion. So now the role of teacher has become critical and crucial. But one thing is that, see, only school is not a place where children can be shaped, I say, in present day world. Because present day world is quite different from the world when cell phone was not there, when technology was not there, when this much of exposure was not there. That's why I say that the teachers who are coming and shaping nowadays are greater than the people, ancient teachers, I say. Because it has become very critical, I say. Shaping the children in terms of character, that is manner, so we can create meritorious students that can be achieved through his hard work and our hard work. But shaping the students' character has become very difficult. Because Radhakrishnan, the great teacher, he said that end product of education is a creative person who can battle against historical circumstances and adversity of nature. So nowadays students should be taught how to live. They are learning to earn.
but learning to live is most important thing nowadays. Because just before some students have made a call to me expressing their gratitude towards my service to them. Because in majority part of the country, still parents are not well educated. Just I tell you one example. When I went to State Bank of India, I saw many middle-aged old women, even young women, even a man of 27 years, sir. You don't imagine. He doesn't know writing. 27-year-old. Can you imagine that the person of that generation is illiterate? I tasted in the bank. So students are made just bookish. In the name of many changes in our country, we are making them money-making machines, not man-making individuals. So here role of everybody is important in the country. Because I say, Chhatrapati Shivaji, one example is there. Christ, an example is there. So majority of them are also shaped by their mothers, their fathers, their uncles, For example, in my case, my uncle was also a teacher, but he himself took me everywhere, like Indira Gandhi was taken by Nehru, who was a father, So that's why the exposure to mass media and the addiction to cell phone. Just before Sir has told that he took away the cell phones. So another point Sir has told that punishment discipline invariably necessary. In addition to our love and affection, we should be sometimes strict with the students. As Sir has rightly pointed out, we should be ideal first. I do agree with you, sir. But the kind of treatment given to the teacher nowadays is also influencing. For example, I tell 2 examples. In Pune region, you don't imagine that there is one student who is son of collector. You don't know that there is one student who is son of additional superintendent of police. They belong to my house. And when I was in Karimnagar, one student's father is a Tahsildar. You see the behavior of the elders. That is also influencing the personality of the students. When politician is corrupt, how can his son become corruption free? So influencing the students of such a background is also one of the things we have to keep in mind. So that parent who is a collector, they came to my house, sir. So when I went into, they stood up. The first guru is, when I respect you as a teacher, my son also respects you as a teacher. Tahsildar utke namaskar karta. He is many times above me in the position. But the treatment he gave me as our ancestors did exhibit. Vasishtha is the guru of Rama. But Dasharatha gave more value to Vasishtha. Himself is a emperor. So this is very much required nowadays. Shapra Sasara, I'm telling you frankly. This is not there. That's why they are not giving value to the teacher. Okay, some teachers may be not matured enough. Some may be misbehaving. Of course, in every field there are such miscreants. It doesn't mean all teachers are bad, all police people are bad. So as he said, reading maketh, I say library quotation, he said, books by means which we can bridge. We can create bridges among cultures. So the importance of reading, that's why there is a quotation, who reads, leads. Who reads, leads. It makes the man mature. So Sarvepalli Radhakrishnan sir has told in his speech that when he met Stalin, because of his profound knowledge in philosophy is a way of life. Profound knowledge of philosophy, he could influence such a hard-hearted Stalin, whose heart melted, and he said, I don't know it is real or not, exact words I don't know, but Stalin said to Radhakrishnan ji, I never saw such a man who
talk to me in such a gentle, kind manner. Everybody thought I was a cruel man. So his philosophy, his profound knowledge changed it. So knowledge is power, he said himself. But love makes it full. Knowledge is power, but love makes the life full. This is missing. And he himself that we should not be having hatred towards any. You may dislike somebody, but you should not take this great personality hold. So hatred, even I say to parents also, anybody, even say, sir, never scold any teacher in front of others. Even in my previous school, I told the principal, sir, if any teacher misbehaves, you call to the chamber, but don't scold teachers in front of all. I saw one principal, immediately I told, in front of all students, he scolded the teacher like anything. Okay, he misbehaved, sir. Andar mundu, useless fellow, dirty fellow, like that he used. So every person should learn how to live. That's why World Organization of Education, I don't remember, in 21 days I thought, learning to know, we know. Learn to do, we do. Learn to be, we should be. Learn to live together. Out of these four, I am telling everybody is better in learning to know, learning to do, but in learning to be, how to live together. Not only children, sir, we should learn how to live, how to behave with others. For example, here in the professional life, I could have been angry with many people, but I did not keep anything in my mind, whether negative, particular, and express it through WhatsApp also. Because I don't keep anything, because it affects our health. And coming to my job in Navodaya, because I am also a teacher, one thing will mold the students. One thing will change the mindset of the parents. That is, our sticking to the principles and being correct as I said. And next one, mingling with the children. In the beginning of my service in Nalgonda, really, I tell you, I enjoyed the life. I already told you. Students used to live with me, I used to live with them. How far we mingle ourselves with the students will definitely shape them. One or two cases may be there. Even parents also, majority of parents are better. Only one or two parents. We should not blame them. For example, in Pune, when I was in my house, my son was there, sir. One parent came, his son is sick. I already took him to the hospital. But parents' behavior is like that, they will be most worried naturally. So he came in front of my quarter. And he said, why you have come, why you have come? Then he said, sir, my son is suffering, but we can inform you why you have come. So he misbehaved like anything. But I did not misbehave, for example. Later he expressed his sorry by looking at me by the way we behave. So when somebody is behaving in a different manner, we should not be. So like that, in Navodaya itself, working has become crucial critical. As Sara is also right said, Vidyadhanam Sarvabhadana Pradhanam. But I tell you, as a retired teacher, the cooperation, coordination among the teacher is very much required. In nowadays, I say here, I existed here for 2 years. I got cooperation from everybody, Astos sir, Guzbab sir, everybody. So whenever I feel that work should be done, I was after some teachers. Also, sir, I am sorry if misbehaved with you in some way or the other. Out of pressure of work to be done in time, I would have behaved in a different manner. You might have felt bad. But I am sorry. For example, George Bob sir helped me in computer application and computer. So no man is perfect. I could have done my job successfully because of the help from different teachers. So let us all help together. Don't confine to your own work. To the extent possible. Everybody has his own work. To the extent on the Teachers' Day, I request all of you, in the running of the Vidyalaya, in the life of our own, we should forget everything, something told by anybody in bitter manner,
otherwise living happily without health problems is not possible. On this occasion, I thank our in-charge principal sir, Babu Rao sir, and all of you to continue your life in Navodaya happily, comfortably, in the mutual way, understanding each other, cooperating each other. And on this occasion of his birthday, let us learn from him by going through, because true education is modification of behavior, as Swami Vivekananda said. So let us also educate parents sometimes. Let us also educate the illiterate parents in a gentle manner. Sometimes some parents don't know the rules and regulations. We cannot go by the law, but love doesn't work where love doesn't work. Law doesn't work, apply law. Where love doesn't work, apply law. But in a balanced manner, I managed to continue 30 years in this Navodaya system just by following those two rules. Where love applies, I applied. I did not apply law. Where love did not apply, I applied law. But first of all, 100% we should be correct as far as possible. And here our office friends are also saying, Mahendra, Anantaya, please consider Navodaya as a family. Everywhere in every walk of life, ప్రతి పనిలో మనం ఒకరికొకరు కుటుంబ సభ్యులుగానే చేసుకుంటాం. మన జాబ్ తప్ప వేరే లేదు, జాబ్ చేసేవారు కాబట్టి మన స్కూలు నడవడంలో పిల్లల భవిష్యత్తు మెయిన్గా తల్లిదండ్రులందరూ దాదాపుగా ఎవరో ఒకరిద్దరు తప్పితే దాదాపు ఇల్లిటరేట్సే. నిజాన్ని చెప్పాలంటే వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే మన జాబ్ కూడా కష్టమే నేను చెప్పాలంటే. ముఖ్యంగా టీచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ నవోదయ జస్ట్ బిఫోర్ ఐ సా సార్ ఒక 4 రకాల పేరెంట్స్ ఉన్నారు. ఒకటి ఫార్మర్స్, 2 టీచర్స్, ఒక పోలీసు ఉంటే ఒకరిద్దరు ఉంటారు. కానీ ఎక్కువ ఫార్మర్స్ టీచర్సే ఉన్నారు. ఇంకోటి వర్కర్స్, లేబరర్స్, అంతా లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారు ప్లీజ్. సో కీపింగ్ దట్ క్లాస్ ఓన్లీ ఐ వర్క్ సిన్సియర్. ఐ టెల్లింగ్ many times I thought of leaving this job because of these different bitter tastes from principals, from officers, from parents, from students also. I thought of going out of this committee for 4-5 times. Here one day I wrote a resignation letter given to the principal. And principal forwarded also. Then DC scolded me. Why did you give that tender resignation letter? And he tore the paper and threw in the dustbin. Sir, if I want to continue in Samiti, you have to listen to sir. I told to DC. Frankly, అయితే రావాయి అన్నాడు, మాట్లాడాలి. So I am going to tell few of the things in support of the teachers also. ఎందుకంటే నేను ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను, మనం 5 విద్యార్థుల కోసం పనిచేయాలి. అయితే ఎవరైనా స్టూడెంట్స్ డల్ ఉంటారు కదా, నేను ఒకటే చెప్తున్నా. ఇంకొకటి ఈ సందర్భంగా చెప్తున్నా, నేను పూనాలో పనిచేసినప్పుడు సార్ ఒక ఆయన ఉండే ఎంటీఎస్ డేటే అని వాళ్ళ పిల్లలు డల్ ఉంటారు స్టడీ. నేను ఇంటికి పోయి 2 పిల్లలు సార్, వాళ్ళు చాలా డల్. ఇప్పుడు ఎంబీఏ చేస్తుంటే ఒక అమ్మాయి బీఫార్మా చేస్తుంది, ఒక కొడుకు సార్, 3 పిల్లలు ఆయనకు. అటెండర్ అంటే అటెండ్, హూ అటెండ్స్ ఈజ్ నాట్ లెస్. అటెండర్ మీన్స్ హూ అటెండ్స్. ఇది ఇచ్చారు మనకు కింద. వీళ్ళని ఎప్పుడు చిన్న చూపు చూడదు దయచేసి, ఎవరిని చిన్న చూపు చూడదు దయచేసి. మానవులు అందరికి అందరూ అవసరం కాబట్టి ఐ డోంట్ మైండ్ దిస్ ర్యాంక్స్ పొజిషన్స్. ఒక డ్రైవరు, డీసీ గీసీ ఏ చూడలేదు. నా దృష్టిలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరే, ఎవరు లేరు. ఎందుకంటే మన రాధాకృష్ణ సార్ నేను అంత మాట్లాడుతుంటే ఐఎమ్ అసిస్టెంట్ కమిషనర్ అన్న మనసులో మాట తెలుస్తున్నాను. అంటే నాకు చాలా క్లోజే సార్. అసిస్టెంట్ కమిషనర్ రాధాకృష్ణ సార్ వెరీ క్లోజ్ టు మీ. ఐ యూస్ టు మీట్ ఇన్ గోవా, బట్ హీ నోస్ మీ వెరీ వెల్. బట్ ఐ డి నాట్ సే ఎనీథింగ్. ఐఎమ్ అసిస్టెంట్ కమిషనర్. అయితే నేను సో వాట్ అనలేదు కదా, నాకంటే పెద్దది కదా, మెల్లగా జోక్గా అంటారు. అంటే సార్ చాలా మంచి మనిషి. ఎందుకంటే గోవాలో ఎన్ఎల్ఐ అంత బెస్ట్. హీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి రూమ్లో గీజర్ సార్, ఏసీ, ఫుడ్ హీ పర్సనల్లీ సూపర్వైజ్. ఆఫీసర్ కదా ఆయన, మా రూమ్కి వచ్చేవాడు. లోపల బాగా చెప్పాడు సార్, హీ కేమ్ టు అవర్ క్వార్టర్, సుధాకర్ ఎనీ ప్రాబ్లం. అట్లా ఉండాలి ఆఫీసర్. అతడు దోమలు వస్తున్నాయని మెష్ పెట్టాలి, సారీ దోమలు కొట్టినాడు, అట్లా ఉండాలి చూడడం అనేది. తిట్టు, కొట్టు, పనిష్మెంట్
కానీ అట్లా పర్సనల్ టచ్, ఫ్యామిలీ టచ్ మస్ట్ బి దేర్. అందుకోసం నేను చెప్తున్నా, ఎవరిని తక్కువ చూడద్దు, అందరి అవసరాల కోసం బ్రతుకుతారు. కాబట్టి దయచేసి, ఇప్పుడు నేను అనంతయ్య అని ఎందుకన్నా అంటే అందుకే అన్నా, మన మహేందర్ కూడా అందుకే అన్నా. నేను ఇక్కడ అతను కూడా పాపం, నేను ఈ స్కూల్లోకి వచ్చినప్పుడు ఆఫీసులో పేపర్ కావాలా, జిరాక్స్ కావాలన్నా, ప్రింట్ అంటే సమయానికి ఇచ్చేవాడు. అంటే నేనంటే నేను మంచిగా అనిపించి ఇచ్చిందా, చెడ్డ అనిపించిందా తర్వాత విషయం, ఇచ్చాడు. ఆయన కూడా స్విచ్ బోర్డు, నాకు టీచింగ్ చేయాలని ల్యాప్టాప్ అరేంజ్ చేసుకోవాలంటే టేబుల్ కావాలి, దానికి అనుగుణంగా స్విచ్ బోర్డు పాపం ఒక పీరియడ్ పోతే 4-5 గంటలు ఉండి చేశాడు. ఒకసారి బోర్డు ప్రింట్ చేశాడు అనంతయ్య. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ఆయన వీలైతే ఒక బాగా పెడతా ఉన్నా, ఏదో 3-10 పనులలో ఒక పని లేట్ అవుతుంది. కాబట్టి మనం తొందరపడాలి, అందరూ మంచిగా ఉండాలని, అందరికీ వాల్యూ, మనిషిగా భారతీయులం కాబట్టి అదే దృష్టితో అందరం బ్రతకాలి, సంతోషంగా ఉండాలి. మన సమస్యలు ఉంటే వినయంగా చెప్పుకోవాలి, ఒకరి కోసం వర్క్ అని చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ మెసేజ్ సార్. ఇప్పుడు ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన విద్యాలయం తరఫున ఉపాధ్యాయులకు కొన్ని కానుకల ప్రదానం ఉంది. ఇప్పుడు ఆ కార్యక్రమం